మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు, రైతులు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో సిఐటియు జెండాను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కార్మికులకు అందడం లేదని ఆవేదన. రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్నపేట గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా. అశోక లేలాండ్ ట్రాలీని పట్టుకుని కేసు నమోదు చేసిన ఎస్ఐ అనిల్. టీడీపీలో మరో వికెట్ అవుట్. టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి. డీటెయిల్స్ లోకి వస్తే, కర్ణాటక ఉప ఎన్నికలకు సంబంధించి సోమవారం కౌంటింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. యల్లాపూర్, రాణేబెన్నూర్, విజయనగర, యశ్వంత్పూర్, మహాలక్ష్మి లేఅవుట్, చిక్కబల్లాపూర్, కేఆర్పురం, శివాజీనగర్, కేఆర్పేట్, హునసూర్, అధాని, కాగ్వాడ్, గోఖక్, అలాగే హోస్కోటే, హిరేకెరూర్లలో డిసెంబర్ 5వ తారీఖున పోలింగ్ జరిగింది. న్యాయపరమైన సమస్యల కారణంగా రాజరాజేశ్వరి నగర్, మాస్కిలలో ఎన్నికలు జరగలేదు. గురువారం జరిగిన పోలింగ్లో 80% ఓటింగ్ నమోదవడంతో అన్ని రాజకీయ పార్టీలు గుబులు మొదలైంది. యడియూరప్ప ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఎన్నికల్లో ఫలితం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్దూరు గ్రామ పంచాయతీలో పెద్దమందడికి సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం శ్రీరాములు శెట్టి అనే వ్యక్తి నూతనంగా ఏర్పాటు చేసిన సప్తగిరి రైస్ మిల్ ఇండస్ట్రీస్ ని దేవరగద ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, వనపర్తి జిల్లా వైస్ చైర్మన్ వామన్ గౌడ్, పెద్దమందడి జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, పెద్దమందడి మండలం రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రాజ్ ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ మెగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. बाबू फोटो दे आ कैमरा अरे दा पटेल ఇక మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం సిఐటియు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కార్మికులకు అందడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బస్వరాజ్, గ్రామ అధ్యక్షులు ఉప్పు నాగప్ప, ఉపాధ్యక్షులు శివయ్య, భూషణం మరియు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల యూనియన్ గా కొత్తగా ఏర్పడి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో టేక్మాల్ మండల అభినందనలు తెలియజేస్తా ఉంది. మరి ఈ రోజు కొత్త యూనియన్ ఏర్పడిన తర్వాత సిఐటియు జెండా ఎగరేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ జెండాకి మన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు ఏమల్లేశం గారు కూడా వచ్చి ఉన్నారు.
యూనియన్ అధ్యక్షులు నాయక గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మనము జెండా ఎగరేషన్ బాతాన ఏం లేదు, మనం కలిసి కట్టు ఉండి మంచి ఒక యూనియన్ నిలబడి ముందుకు పోతేనే ఇది ఒక కార్యం జరుగుతుంది. ఏదో మనం ఇప్పుడు జెండా ఎక్కించినాము, నా అంతా నేను పోయినా నీ అంతా నీ పోయినావు అని పనికి పోతే కలగదు. ప్రతి నెల అమాస నాడు ఖచ్చితంగా చిట్టి పెట్టుకోవాలి. ప్రతి నెల అమాస నాడు అందరం కూడాలి, దానికి ఏదో పరిష్కారం చేసుకోవాలి. మనకు మన దాని దగ్గర కానీ ఏదైనా అన్యాయం జరిగి ఏది కానీ ఎప్పటికప్పుడు గుర్తవుతుంటాయి. అందుకు కాబట్టి ప్రతి నెల అమాస నాడు మనం చిట్టి పెట్టుకోవాలి. ఏమంటే కూడా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి అయినా ప్రతి నెల అమావాస్య వసూలు చేసుకోవడం, ఎవరికైనా కష్టం వచ్చినా నేను పైసలు ఇవ్వడం, ఒకరి పని మీదకి ఒకరు పోవద్దు, నా పని మీదకి నువ్వు రావద్దు, నీ పని మీదకి నేను పోవద్దు అని మాట్లాడుకోవడం యూనియన్ అనుకుంటారు చాలా మంది. అది ఒక పని. అది ఒకటే కాదు, భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కొన్ని రకాల కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తీర్చుకోవడం కోసం కూడా మన ప్రభుత్వంతో కొట్లాడాలి. చాలా మంది అనుకుంటుండొచ్చు, చాలా మంది తాపి పట్టుకొని సెంట్రింగ్ గన్ను పట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు కదా, ప్రభుత్వంతో ఏ సంబంధం అని చెప్పి. తప్పకుండా ప్రభుత్వంతో సంబంధం ఉంది. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేరే వాళ్లకు వాళ్ళు సహజ మరణం పొందితే కొంత, ప్రమాదంలో చనిపోతే కొంత, ఇట్లాంటి కొన్ని పథకాలున్నాయి. అయితే ఒక కార్మికుడు పని చేసే ప్రవేశంలో గనక మీది నుంచి పడి చనిపోతే 3 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉంది. 6 లక్షల రూపాయలు. సహజ మరణం పొందితే 1 లక్ష రూపాయలని ఉంది. ఒక కార్మికుడు తన పిల్ల పెళ్లి చేస్తే 60,000 రూపాయలు ఇవ్వాలని ఉంది. మరి ఇవన్నీ చాలా మంది ఏమనుకుంటున్నారు, మంత్రులు ముఖ్యమంత్రులు ఏం ప్రచారం చేసుకుంటున్నారు, ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసి ప్రధానమంత్రి ఫోటో వేసి వాళ్ళ జేబు నుండి ప్రభుత్వ ఖజానా నుంచి మీకు డబ్బులు ఇస్తున్నామని అంటున్నారు. అది తప్పు. ప్రధానమంత్రి ఖజానా నుంచి ఇస్తలేడు మీ డబ్బులు, చనిపోయిన వాళ్ళకి కానీ మిగతా వాళ్లకు. ముఖ్యమంత్రి ఖజానా నుంచి ఇస్తలేడు. కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని తన ఖజానా నుంచి 1 రూపాయి కార్మికుల కోసం ఖర్చు పెడతలేదు. పైగా ఫోటోలు వేసుకొని టీవీల్లో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. మరి ఎక్కడ ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కార్మికుడు కట్టేది నెలకు 12 రూపాయలే కదా, మరి 12 రూపాయలు కడితే 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేశంలో ఒక చట్టం వచ్చింది, ఎక్కడైనా ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగు పన్ను వసూలు చేస్తున్నారు. అంటే బిల్డింగ్ యొక్క ఖరీదులో 10% లేబర్ డిపార్ట్మెంట్ లో జమ చేయాలి. అంటే ఒక ఆయన 10 లక్షల రూపాయల విలువ చేసే బిల్డింగ్ కడితే 10,000 రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్ డిపాజిట్ చేయాలి. మన గ్రామాలలో అంత పెద్ద కనిపించకపోవచ్చు నీకు. హైదరాబాదు పెద్ద పెద్ద నగరాల్లో పోతే కోట్ల రూపాయల విలువ చేసే బిల్డింగులు. ఒక కంపెనీలో ఒక బిల్డింగ్ కట్టినా దాన్ని మొత్తం లెక్కలేసి లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వెల్ఫేర్ బోర్డులో జమ అవుతున్నాయి డబ్బులు. కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డులో ఉన్నాయి. ఎక్కడ సొత్తు ఇది? కార్మికుల యొక్క చెమట సొత్తు. భవన నిర్మాణ కార్మికులు కష్టపడి బిల్డింగులు కడితే ఆ బిల్డింగులు కట్టిన దాంట్లో పన్ను వస్తే డబ్బులు అక్కడ జమ చేసి మనకి ఇవ్వాలి. చాలా మందికి ఆ పథకాలు సరిగా అమలు జరుగుతలేవు. ఆ పథకం మీద అవగాహన లేదు. ఎక్కడైనా చేరితే స్కీమ్ లో చేరితే 1,00,000 కండిషన్లు పెడుతున్నారు. అయితే ఈ డబ్బులన్నీ కోట్ల రూపాయలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ కోట్ల రూపాయల డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని వేరే పనులకు వాడుకుంటున్నారు. మన డబ్బులు కార్మికుల చెందాల్సిన డబ్బులు ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వంతో కొట్లాడే పని కాదా? మనం ప్రభుత్వంతో కొట్లాడితే వస్తుంది. ఇంకా రెండో సమస్య, ప్రభుత్వ పరిధిలో మనకు ఉండే సమస్య, ప్రతి సంవత్సరం సీజన్ వచ్చిందంటే ఎదురు చూస్తుంటాం. సెప్టెంబర్ అక్టోబర్ వస్తే ఇక పనులు స్టార్ట్ అవుతాయి అని. ఇక అక్కడనే ఇంకో సమస్య సురువైతున్నది. ఒకప్పుడు ఇసుక సొంతగా గ్రామాల చుట్టూన్న వాగుల్లో వంకుల్లో ఎక్కడో దగ్గర తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఇసుక మొత్తాన్ని ప్రభుత్వం నిషేధం పెట్టింది. ప్రభుత్వం దగ్గరనే ఇసుక కొనాలి, మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గరనే ఇసుక కొనాలి. ఎప్పుడైతే ఇసుక మీద నిబంధనలు కఠినతరం చేసిర్రో ఇసుక దొరకక పనులు ఆగిపోతున్నాయి. నిజమా కాదా? ఇది ఇసుక లేక పని ఆగిపోతున్నది. ఇదొకటే కాదు, ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది, స్టీలు. అప్పుడప్పుడు సడన్ గా స్టీల్ ధర పెరుగుతుంది, సడన్ గా సిమెంట్ ధర పెరుగుతుంది. స్టీల్ ధర సిమెంట్ ధర పెరిగినప్పుడు కట్టేవాడు ఇంకా 4 రోజులు ఆగుతుంది, ధర తగ్గుతుందేమని చూస్తాడు. ఈ లోపు పని అయిపోతున్నది. ఇట్లాంటి సమస్యలు కూడా ఇది పాలకుల యొక్క సమస్య.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో కొందరు కబ్జాదారులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న ఇసుకను పోలీసులు పట్టుకున్నారు. ఇసుక రవాణాతో వెడుతున్న అశోక లేలాండ్ ట్రాలీని ఎస్ఐ అనిల్ పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా నాగోల్లో శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహాపడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమానికి స్వాములు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి శరణమయ్యప్ప. స్వాములందరికీ ధన్యవాదాలు స్వామి. ఇక్కడికి విచ్చేసిన స్వాములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనలు తెలుపుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. 18 సంవత్సరాలు సంవత్సరం కూడా గ్యాప్ రాకుండా జరుపుకోవడం అనేది మా అదృష్టం. ఇది మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన అదృష్టం, ఇది మా గురువులు ఇచ్చిన అదృష్టం. ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఈరోజు కారణం మా గురువుగారైన నరసింహాచారి గారు. వారికి సదా ధన్యవాదాలు. ఇక ప్రతి సంవత్సరం ఇండియాలోని 15,579 పోలీస్ స్టేషన్లు 10 ది బెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎంపిక జరుగుతుంది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పోలీస్ స్టేషన్ 8వ స్థానం సంపాదించుకున్న సందర్భంలో సిపి కమలాసన్ రెడ్డి చొప్పదండి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి పోలీస్ స్టేషన్లు సీసీటీవీ విషయంలో, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ది బెస్ట్ పోలీస్ స్టేషన్గా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ రమేష్ని ఎస్ఐ చీరాలని సన్మానించారు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇందిరానగర్లో నిరుపేదరాలైన గీత భర్త రాములు శర్మ ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నాడు. అయితే రాములు క్యాన్సర్తో మృతి చెందాడు. ఆయనకి అంత్యక్రియలు నిర్వహించడానికి కనీసం డబ్బులు లేకపోవడంతో మానవతా దృక్పథంతో, మానవతా హృదయంతో గోదావరిఖని పోలీస్ ఫోటోగ్రాఫర్ మూర్తి తనవంతుగా ఆర్థిక సహాయం అందించారు ఆ కుటుంబానికి. అంత్యక్రియల్లో గడ్డం లక్ష్మణ్, ఏఐటీయూసీ నాయకులు సునీల్, శనగల శ్రీనివాస్, కొమ్ము శంకర్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లే ఉంటారు. ఇక కర్నూలు జిల్లా ఆదోని పట్టణం వాల్మీకి నగర్కి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరారు. సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మా పార్టీ వారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులకు గురిచేసి భయపెట్టి పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. గత పాలనలో టీడీపీలో ఉంటూ వాళ్లతో అనుభవించినటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడుంటే మనకి మనగడ ఉండదని చెప్పేసి ఉద్దేశంతోనే వాల్మీకి నాయకులు అబ్బాయి గారు, నాగన్న గారు, రామాంజన గారు, కృష్ణ గారు, గోపాల్ గారు, వాళ్ళ బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా పేరు పేరున ఈరోజు మా పార్టీకి బలోపేతం చేసినటువంటి ప్రతి ఒక్క వాల్మీకి యువ సోదరులకందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఏదన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నారు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడినారో, ఆయన మహానుభావుడు భాస్కర్ రెడ్డి గారు గౌరవాన్ని పోయే విధంగా కూడా పార్టీ మారడం జరిగిందని చెప్పేసి మీ అందరూ తెలుసు. అంటే పదవి అనేది అంత ముఖ్యమైపోయింది. మర్యాద గౌరవం కన్నా, ఆయన మచ్చలేని మహానాయకుడి కన్నా ఈరోజు ఈ ప్రకాష్ రెడ్డి గారు పార్టీ మారి ఆ కుటుంబ గౌరవాన్ని భాస్కర్ రెడ్డికి ఆత్మశాత లేకుండా చేసిన పరిస్థితి కూడా మేమంతా కూడా ప్రజలంతా చూశారు. ఎందుకంటే ఒకే ఊరిలో 2 కత్తులు ఇనం అన్నట్ల. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ఆల్రెడీగా పెద్ద కుటుంబం ఉంది. తర్వాత ఈ కుటుంబం కూడా పోయి కలిస్తే గతంలోన వీళ్ళ ద్వారా ఎంతమంది నాశనం అయిపోయి కుటుంబాలు బజారు పాలైపోయి వాళ్ళ నుంచి హత్యలు చేయించుకున్న వాళ్ళని కుటుంబాలు కూడా ఆలోచించుకోకుండా ఆయన పోయి వాళ్ళతో కలిసినాడంటే దీనికంటే ఇంతకైనా దారుణం లేదు. ఇలాంటి నాయకుల్ని ఇంకా మర్చిపోయే పరిస్థితి దగ్గరలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి నాయకులు కూడా మాలో ఉన్నటువంటి నాయకులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఉమాపతి నాయుడు, భూపాల్ నాయుడు, మీనాక్షి నాయుడు, రంగస్వామి నాయుడు, బాబు నాయుడు, అంతా నాయుడులంతా కలిసి ఆదోని అన్ని విధాలుగా ఏ గతి పెట్టించారో అందరూ తెలుసు ఈ నాయుడులంతా కలిసి. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి వాళ్ళ నాయకులు నమ్ముకోకుండా మీ ఎదుగుదలకి మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి, రాజకీయంగా మీ అందరూ కూడా సపోర్ట్ చేసి నిలబడతాం కాబట్టి ఏదున్నా ఎవరి మాటలు వినుకోకుండా ఉన్న చోటే ఉంటే గౌరవం పెంచుకుంటూ, ఎందుకంటే ఈరోజు అధికారం ఉందని నాతేకి రావడమే కాదు, అధికారం ఉన్నా లేకపోయినా నేను ప్రజల్ని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి నేను ఎల్లవేళలా మీతో ఉంటాం, కలిసి ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతాం. ఏదన్నా నాతో మాట్లాడండి, ఫస్ట్ సంప్రదించి ఏమైనా పనులు చేయండి అనేది మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఎంతోమంది నా మీద నమ్మకంతో వచ్చినారు కాబట్టి ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఎలక్షన్ టైంలో ఏం చేశానంటే గతంలో కూడా 2004లో చాలామంది వాల్మీకులు నా పార్టీలో చేరినారు. ఎందుకంటే ఆ రోజు మీనాక్షి నాయుడే పంపించాడు, మీరంతా పోండి, మీరు ఇబ్బంది పడొద్దండి, మీరు నాతో ఉంటే ఇబ్బంది పడతామని చెప్పేసి పంపిస్తాను. మళ్ళీ ఆయన సీట్ వస్తేనే మళ్ళీ నన్ను వదిలేసిపెట్టాను. నేను ఎందుకంటే ఒక నమ్మినాక మోసం పోయే పరిస్థితి ఆ రోజులో జరిగింది. ఈసారి జరగరాదని చెప్పేసి ఇక ఏదున్నా మనమంతా కూడా ఫ్యామిలీ మాదిరి ఉంటామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమున్నా నా బాధ్యతగా ఇక ఉన్నటువంటి మధు డాక్టర్ గారు కూడా చెప్పినారు. ఎందుకంటే మధు డాక్టర్ గతంలో కూడా చెప్పినాం, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నాం. రేపు జరగబోయే రోజుల్లో కూడా అందరితో కలిసిమెలిసి ఉంటూ మా పార్టీని బలోపేతం చేస్తూ వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండంలో రెస్టారెంట్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్య పరిస్థితులు గాలికి వదిలేసి డబ్బే పరమావధిగా లక్షలు గడిస్తున్నారు. రామగుండం మండలంలో సాన్వి ఫుడ్ లాంచ్లో ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. బిర్యానీ వచ్చిన తర్వాత సదరు వ్యక్తి బిర్యానీ తింటూ ఉంటే ఒక్కసారిగా బిర్యానీలో ఈగలు దర్శనమివ్వడంతో కంగు తిన్నాడు. వెంటనే రెస్టారెంట్ యజమానిని పిలిచి ప్రశ్నించగా ఈగలు వచ్చినంత మాత్రాన ఏమవుతుందని మరియు సంవత్సర కాలం నుంచి ప్రజలకు మేము ఇలాగే పెడుతున్నాము అనడంతో సదరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా ఈగలు వచ్చిన ఆహార పదార్థం శాంపుల్ని తీసుకుని పరీక్షల కొరకు ల్యాబ్కు పంపిస్తామని, తదుపరి నివేదిక వచ్చిన తరువాత రెస్టారెంట్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక ప్రకాశం జిల్లా కోమరోలు అమ్మవారి శాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సూర్య సత్యనారాయణ కుమారుడు ఆకాశ్ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే వెంకట అన్న రాంబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక ప్రకాశం జిల్లా కంభంలో కేశవ జయశ్రీ వెల్ఫేర్ ఫౌండేషన్ మరియు జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కథలు పిలుస్తున్నాయి రా కార్యక్రమంలో కోమరోలుకు చెందిన నరేష్ రెడ్డి ఏ హిమబిందు మొదటి స్థానం పొందారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెంకట అన్న రాంబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు, రైతులు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో సిఐటియు జెండాను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కార్మికులకు అందడం లేదని ఆవేదన. రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్నపేట గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా. అశోక లేలాండ్ ట్రాలీని పట్టుకుని కేసు నమోదు చేసిన ఎస్ఐ అనిల్. టీడీపీలో మరో వికెట్ అవుట్. టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.